కాంగ్రెస్ పార్టీ మహిళా మంత్రులపై ట్రోల్ చేస్తే మూల్యం చెల్లించుకుంటారని మంత్రి కొండా సురేఖ అన్నారు. తెలంగాణ భవన్ కేంద్రంగా మహిళల్ని కించపరిచే ట్రోల్ చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ కుట్రలకు కేంద్రంగా మారిందన్నారు. వారి ఉద్దేశంలో మహిళ అంటే కవిత మాత్రమని విమర్శించారు. తన ఇష్యూ వచ్చాక బీఆర్ఎస్ నేతలు వారి సోషల్ మీడియా సభ్యులను దుబాయ్ పంపించేశారని కొండా సురేఖ అన్నారు. తమ దగ్గర ఇంటెలిజెన్స్ రిపోర్టు ఉందంటున్న మంత్రి సురేఖతో మా ప్రతినిధి సాదిక్ ఫేస్ టు ఫేస్. తాజా రాజకీయ పరిస్థితులపై మనతో మాట్లాడడానికి కొండా సురేఖ గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలు మళ్ళీ తెలుసుకుందాం. మేడం, ప్రధానంగా చూసినట్టయితే మహిళలను టార్గెట్ చేస్తూ, అందులో బీసీ మహిళలను, ఎస్టీ మహిళలను సంబంధించిన వాళ్ళని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. సభ్య సమాజం, తెలంగాణ సమాజంతో ఖండిస్తూ ఉంది. అయినప్పటికీ ఇంతవరకు అటు నుంచి ఒక క్షమాపణ కూడా రాలేదు. ఎట్లా చూస్తారండి? అది చాలా బాధాకరం అండి. ఇది మనం మనుషులం, మనం ఈరోజు ఆదిమానవులం కాదు, లేదా పశువులం కాదు. మనకు కొన్ని నీతి నియమాలు అనేటివి ఉన్నవి. ఆ నీతి నియమాలను కూడా మర్చిపోయి, మన సంస్కృతిని, సాంప్రదాయాలను కూడా మర్చిపోయి, తల్లికి పెళ్ళానికి కూడా తేడా తెలియనటువంటి, కన్ను మిన్ను కాననటువంటి నాయకులు ఈరోజు ఇష్టానుసారంగా పెట్టేటువంటి పోస్టుల ద్వారా వాళ్ళేదో లబ్ధి పొందుతున్నాం అనుకుంటున్నారు, రాక్షసానందం పొందుతున్నారు. కానీ దాని ద్వారా వాళ్ళ పార్టీ ఇంకా దిగజారిపోతుంది ప్రజల్లో అనేది వాళ్ళు అర్థం చేసుకుంటలేదు. నేను ఇప్పటికైనా మానాలి, నా పోస్టుతోటైనా అది లాస్ట్ ఎండ్ అవ్వాలి. ఎండ్ అవ్వకపోతే ఇంకా వాళ్ళకు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వం కానీ ఏం చేయాలో చేసి ఇక ముందు అటువంటివి చేయకుండా చేసేటువంటి కార్యక్రమం ఖచ్చితంగా చేస్తుంది. బీసీకి సంబంధించిన మంత్రులు, అదేవిధంగా ఆదివాసీ మహిళలను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఈరోజు బీసీలను ఎదిగడియడం అనేది వాళ్ళకు ఇష్టం ఉండదు. వాళ్ళు ఏమైనా ఉన్నత వర్గాలు ఏమైనా వెలుమలను మాత్రమే పెంచి పోషించారు. రేపు వచ్చే ఎన్నికల్లో మనం తప్పనిసరిగా ఒక 50% వాళ్ళు ప్రవేశపెట్టినా పెట్టకపోయినా మనం మహిళలకు ప్లస్ బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మనం రిజర్వేషన్లు ఇచ్చి టికెట్లు ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నాడు. ఈరోజు మేము 35 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఇక్కడి వరకు వచ్చాము అని అంటే మేము ఎంత ప్రజలతో మమేకమై వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తూ ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొని నేను కానీ మురళీధర్రావు గారు కానీ ఇక్కడి వరకు వచ్చామో మీ అందరికీ కూడా తెలుసు. నాకు నా హస్బెండ్ సపోర్ట్ ఉంది, నేను కొంత నా హస్బెండ్ సపోర్ట్ తోటి నేను ముందుకెళ్తాను. కానీ సీతక్క స్వతహాగా ఎదిగిన మనిషి ఆమెను ఈరోజు టార్గెట్ చేయడం అనేది చాలా బాధాకరం. ఎందుకనంటే ఒక గిరిజన మహిళ, ఆమె ఒక లెఫ్ట్ ఐడియాలజీ ఉన్నటువంటి మహిళ, ఆమె ఎక్కడ కూడా తగ్గకుండా ప్రజల్లో ఉంటుంది. ఆమెకు ఇచ్చిన శాఖలను కూడా ఈరోజు నిర్వర్తిస్తూ ప్రజల సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు పోతుంటే మీ మంత్రులు ఎట్లాగూ పనిచేయలేదు, మీ మంత్రులకు ఎట్లాగూ మీరు అధికారం ఇవ్వలేదు. ఏకఛత్రాధిపత్యంగా నువ్వే ముఖ్యమంత్రి, నువ్వే మంత్రులు, నువ్వే మంత్రిగా మీ నాన్న పోస్టు కూడా నువ్వే తీసుకొని నువ్వే ఏలి ఈరోజు తెలంగాణ ప్రజలను నట్టేట ముంచి కోట్ల రూపాయలు సంపాదించుకొని మీరు పక్కకు పోతే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని కాదు అని ఈరోజు మాకు ఓట్లేసి గెలిపించి మమ్మల్ని చేస్తే నువ్వు కళ్ళమంటతను, నీకు ఆ ఫ్రస్ట్రేషను, నీకు అవేమన్నా ఉంటే ఇంకెక్కడన్నా చూపించుకో. ప్రధానంగా మేడం, మొదటి చూస్తున్నట్టయితే మీకు బస్సుల్లో మహిళలు పైన రికార్డ్ డ్యాన్స్ చేసుకోవాలని కేటీఆర్ అన్నాడు. ఆ తర్వాత పాడి కౌశిక్ రెడ్డి చీరలు గాజులు చూపించుకోవాలని ఒకసారి అన్నారు. తర్వాత మీ మీద ట్రోలింగ్, తర్వాత సీతక్క ట్రోలింగ్, ఇట్లా వరుస పరంపర కొనసాగుతూ ఉన్నది. సో మహిళల పట్ల కానీ మహిళా సమాజం పట్ల వారికి ఉన్నటువంటి అభిప్రాయం ఏమై ఉంటుందని మీరు భావిస్తున్నారు? అంటే మహిళలు అంటే వాళ్ళకు లెక్కలేదు. మహిళ అంటే వాళ్ళొక చెల్లొకతే మహిళ, వాళ్ళ అమ్మ లోపలనే ఉంటుంది, భార్య లోపలనే ఉంటుంది, కానీ పట్టించుకోరు. వాళ్ళ చెల్లెకు పాప ఎంపీ పదవి పోగానే ఎమ్మెల్యేసీ పదవి ఇచ్చారు. అదే నేను మహిళగా ఉన్నప్పుడు నేను ఒక్కదాన్ని ఒక అర్హత ఉన్న మహిళనున్నా నాకు మంత్రి పదవి ఇవ్వడానికి ముందుకు రాలేదు. అంటే వాళ్ళకు మహిళలు ఇప్పుడు ఈరోజు కౌశిక్ రెడ్డి అదొకటే కాదు, గవర్నర్ గారిని కూడా చాలా నీచంగా ఫైల్ తీసుకొని ఎక్కడ పెట్టుకున్నదో అని చెప్పేసి అనేటువంటి మాట. అంటే వాళ్ళకి తల్లిలు ఉన్నారు, చెల్లెలు, అక్కలు ఉన్నారు, వాళ్ళు ఒక మహిళకు పుట్టినరు, వాళ్ళు ఒక పిల్లల్ని కూడా ఆడపిల్లల్ని అన్నారు. అటువంటి వాళ్ళు ఇటువంటి మాటలు మాట్లాడడం చాలా బాధాకరం. రేపు నీ కూతురునన్నా ఊరుకుంటారా మీరు, నీ భార్యనన్నా ఊరుకుంటారా? అది మొదలు ఆలోచించాలి. మల్లన్న సాగర్ నిర్వాసితులది కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు వాళ్ళు. ఇప్పటి వరకు దాని మీద ఒక మీటింగ్ పెట్టాలి. నేను మెదక్డి ఇన్ఛార్జిని కాబట్టి నేను అక్కడ ఇరిగేషన్ మీటింగ్ పెట్టలేదు. ఎందుకంటే అదేదో మినిస్టర్ గారు ముందట పెడితే అక్కడ ఉన్న ఏవైతే ఉన్నాయో వాటి మీద మొత్తం డిస్కషన్ చేసి దానికి ఒక సొల్యూషన్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. అప్పుడు కాళేశ్వరం దగ్గర కూడా అట్లాగే అయింది, అందరినీ కూడా తీసేశారు. దానివల్ల కొన్ని ఊర్లు వెళ్ళిపోయినాయి, కానీ వాళ్ళకి అందరికీ కూడా నష్టపరిహారం అందలేదు. దాని ద్వారా కాళేశ్వరం ద్వారా ఏమన్నా మేలు జరిగిందంటే కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనం ఈరోజు వృధా అయింది. ఇటువంటి కార్యక్రమాలు మీరు చేశారు, కానీ మేము ఒక్క పైసా ప్రజాధనం దుర్వినియోగం కాకుండా, ఒక్క కుటుంబానికి కూడా నష్టం కలగకుండా, ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా ఒక ప్రణాళికతోటి, ఒక మంచి ఆలోచనతోటి
ఇందిరమ్మ రాజ్యాన్ని ఈరోజు ముందుకు తీసుకుపోతా ఉన్నాం. దానికి ప్రతిపక్షాలు రెచ్చగొట్టి ప్రజలను ఏదో జరుగుతుంది అనేటువంటిది భూతద్దంలో పెట్టి చూపించి వాళ్ళను రెచ్చగొట్టే ప్రయత్నం చేసి ఏది దొరకట్లేదు వాళ్ళకి. ప్రధానంగా చూసినట్టయితే కొండ సురేఖ పైన సంబంధించిన ఫొటోస్ను వైరల్ చేసిన వారిపైన ఎంతటి వారిన క్షమించేది లేదని చెప్తా ఉన్నారు. సో బీఆర్ఎస్ భవన్ నుంచి వెళ్ళి ఈ కుట్ర జరుగుతూ ఉందని కూడా ఆరోపిస్తున్నారు మంత్రి కొండ సురేఖ. ఇక హైడ్రా విషయంలో భూ నిర్వాసితులకు పూర్తి స్థాయిలో వారికి న్యాయం చేకూర్చిన తర్వాతనే మూసి ప్రక్షాళనగా చేస్తామని కూడా స్పష్టం చేస్తున్నారు. కెమెరా నరసింహతో కలిసి సాదిక్, బిగ్ టీవీ, హైదరాబాద్.